హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గృహప్రవేశానికి, సొంత ఇల్లు గృహప్రవేశానికి మంచి రోజులు, మంచి ముహూర్త సమయాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా పుష్యమాసం అనేది ఉంటుంది. ఈ పుష్యమాసంలో సాధారణంగా ఎటువంటి ముహూర్తాలు కానీ, ఎటువంటి శుభకార్యాలు కానీ చెయ్యరు. కాబట్టి 10వ తారీఖు నుంచి మనకి మాఘమాసం అనేది వస్తుంది. ఈ 10వ తారీఖున రాత్రి తెల్లవారుజామున 4:15 ఒక మంచి ముహూర్తం అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. అంటే తెల్లవారితే 11వ తారీఖు అవుతుంది. ఇక 11వ తారీఖు ఫిబ్రవరి 11వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల విధియ ఉంటుంది. శతభిష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:43 ఒక ముహూర్తం, రాత్రి 9:13 ఒక ముహూర్తం, రాత్రి 12:05 ఒక ముహూర్తం, రాత్రి 1:01 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 4 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖు ఈ రోజున మాఘమాసంలో వచ్చే శుక్ల తదియ పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 12:01 ఒక ముహూర్తం, రాత్రి 12:57 ఒక ముహూర్తం. 2 ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 13వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల చవితి రాత్రి 8:28 వరకు ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి తెల్లవారుజామున 4:03 ఒక ముహూర్తం ఉంటుంది. అంటే తెల్లవారితే 14వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున ఒక మంచి ముహూర్తం అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 14వ తారీఖు ఫిబ్రవరి 14వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి ఉంటుంది. రేవతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:31 ఒక ముహూర్తం, ఉదయం 10:58 ఒక ముహూర్తం, రాత్రి 9:01 ఒక ముహూర్తం, రాత్రి 12:49 ఒక ముహూర్తం, రాత్రి 11:53 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3:59 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 6 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 15వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల షష్ఠి ఉంటుంది. సాయంత్రం 4:15 వరకు ఉంటుంది. అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:57 ఒక ముహూర్తం, ఉదయం 10:58 ఒక ముహూర్తం. అంటే ఈ ముహూర్తం అనేది దుర్ముహూర్తంలో ఉంటుంది. కాబట్టి ఇష్టమైన వారు ఈ ముహూర్తాన్ని ఎంచుకోవచ్చు. ఇలా ఈ రోజున 2 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 17వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల అష్టమి మధ్యాహ్నం 1:19 వరకు ఉంటుంది. కృతికా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 8:49 ఒక ముహూర్తం, రాత్రి 11:41 ఒక ముహూర్తం, రాత్రి 12:37 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3:47 ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే 18వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 4 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 18వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల నవమి ఉంటుంది. మధ్యాహ్నం 12:25 వరకు ఉంటుంది. రోహిణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:15 ఒక ముహూర్తం, ఉదయం 10:42 ఒక ముహూర్తం, రాత్రి 11:37 ఒక ముహూర్తం, రాత్రి 12:33 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3:43 ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే 19వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 5 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 19వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల దశమి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మృగశిర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 10:38 ఒక మంచి ముహూర్తం అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 21వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల ద్వాదశి పునర్వసు నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:03 ఒక ముహూర్తం, ఉదయం 10:30 ఒక ముహూర్తం, రాత్రి 8:33 ఒక ముహూర్తం, రాత్రి 11:25 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3:31 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 5 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 22వ తారీఖు మాఘమాసంలో వచ్చే
శుక్ల త్రయోదశి ఉంటుంది, పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 11:54 ఒక ముహూర్తం, రాత్రి 8:29 ఒక ముహూర్తం, రాత్రి 11:21 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 3 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 23వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల చతుర్దశి మధ్యాహ్నం 3:19 వరకు ఉంటుంది. ఆశ్లేషణ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 11:17 ఒక ముహూర్తం, రాత్రి 12:13 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3:23 ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే 24వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 3 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 24వ తారీఖు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి. ఈ రోజున మకా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 11:46 ఒక ముహూర్తం. అంటే ఈ ముహూర్తం వర్జ్యంలో వస్తుంది. ఈ తర్వాత రాత్రి 8:21 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 2 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 25వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ పాడ్యమి, అలాగే పుబ్బా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి తెల్లవారుజామున 3:15 ఒక ముహూర్తం ఉంటుంది. అంటే తెల్లవారితే 26వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున ఒక మంచి ముహూర్తం అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 26వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ విధియ ఉత్తరా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 10:10 ఒక ముహూర్తం, ఉదయం 11:38 ఒక ముహూర్తం, రాత్రి 8:13 ఒక ముహూర్తం, రాత్రి 11:05 ఒక ముహూర్తం, రాత్రి 12:01 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 5 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 27వ తారీఖు మాఘమాసంలో వచ్చి బహుళ తదియ ఉంటుంది, హస్త నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి తెల్లవారుజామున 3:07 ఒక మంచి ముహూర్తం అయితే గృహప్రవేశానికి ఉందండి. అంటే తెల్లవారితే 28వ తారీఖు అవుతుంది. తర్వాత 28వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ చవితి ఉంటుంది. రాత్రి 1:12 వరకు ఉంటుంది. చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:35 ఒక ముహూర్తం, ఉదయం 10:02 ఒక ముహూర్తం, ఉదయం 11:30 ఒక ముహూర్తం, రాత్రి 8:05 ఒక ముహూర్తం, రాత్రి 11:53 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 5 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 29వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ పంచమి, చిత్తా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 9:58 ఒక ముహూర్తం, ఉదయం 11:26 ఒక ముహూర్తం, రాత్రి 8:01 ఒక ముహూర్తం, రాత్రి 10:53 ఒక ముహూర్తం, రాత్రి 11:49 ఒక ముహూర్తం, రాత్రి 2:59 ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే మార్చి 1వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 6 మంచి ముహూర్తాలు అయితే గృహప్రవేశానికి ఉన్నాయండి. ఇవండి ఈ 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గృహప్రవేశానికి మంచి రోజులు, మంచి ముహూర్త సమయాలు. ఇవన్నీ కూడా పంచాంగంలో చెప్పబడినవి మాత్రమే. ఇంటి యజమాని జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా ముహూర్తాలు అనేవి నిర్ణయిస్తారు. విన్నారు కదా, ఫిబ్రవరి 2024 సంవత్సరంలో గృహప్రవేశాలు, ముహూర్తాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.